మానవాళి పాప క్షమాపణ కోసం తన్ను తాను తగ్గించుకుని సిలువపై మరణించిన ప్రభువైన యేసుక్రీస్తును స్మరిస్తూ నిర్వహించే గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నేడు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహేం అనే గ్రామంలో కన్య మరియు గర్భాన పాపరహితునిగా జన్మించిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించారు. తన జీవిత కాలంలో చివరి 3.5 సంవత్సరాలు తన తండ్రి అయిన యెహోవాను చేరుకోవడానికి తానే మార్గం, సత్యం, జీవమని బోధించారు. అంతేకాకుండా ప్రజల మధ్య ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు చేశారు. ఇది నచ్చని యూదు మత పెద్దలు కుట్రపూరితంగా ఆయనను బంధించి సిలువ వేసి ఆయన ప్రాణాన్ని హరించారు. మృతి చెందిన అనంతరం 3వ రోజున యేసుక్రీస్తు పునరుజ్జీవం పొంది పరలోకానికి తిరిగి వెళ్ళాడు. ఆయనను నమ్మిన వారిని తిరిగి తనతో పాటు తీసుకువెళ్ళడానికి మరలా వస్తాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి గుర్తుగా నేడు పవిత్ర శుక్రవారాన్ని పాటిస్తూ క్రైస్తవులు దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు. అటు విజయవాడ గుణదల్లోని మేరీమాత ఆలయం గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం 6 గంటలకు మేరీమాత స్వరూపం దగ్గర నుంచి కొండపైన ఉన్న సిలువ వరకు సిలువ మార్గం జరిగింది. కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్, కార్మిల్ నగర్ విచారణకర్తలు, విశ్వాసులు పాల్గొన్నారు. యేసు ప్రభువు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు